जुड़ गई है मन के तार तुमसे, शक्तियाँ मिल रही अपार तुमसे। भाग्य के द्वारे खुले हमको हमारे मिले, भाग्य के द्वारे खुले हमको हमारे मिले। ओम शांति। 22 जुलाई 20th। साकार मुरली। मीठे बच्चे, तुम बहुत रॉयल स्टूडेंट हो। तुम्हें बाप, टीचर और सतगुरु की याद में रहना है, अलौकिक खिदमत करनी है। మీరు చాలా గొప్ప విద్యార్థులు। మీరు తండ్రి, టీచరు, సద్గురువుని జ్ఞాపకం చేయాలి, अलौकिक సేవను చేయాలి అంటున్నారు బాబా। बाबा प्रश्न पूछा, जो अपने आप को बेहद का पाठधारी समझकर चलते हैं उनकी निशानी सुनाओ। తమను తాము అనంతమైన పాత్రధారిగా భావించి నడుచుకునే వాళ్ళ యొక్క లక్షణం ఏంటి అని అడిగారు బాబా। उत्तर है, उनकी बुद्धि में कोई भी सूक्ष्म व स्थूल देहदारी की याद नहीं होगी। వాళ్ళ బుద్ధి లోపల స్థూల సూక్ష్మంగా ఎలాంటి దేహదారి యొక్క జ్ఞాపకం ఉండదు। वह एक बाप को और శాంతిధామ్ घर को याद करते रहेंगे। వాళ్ళు ఒకే తండ్రిని, శాంతిధామాన్ని గుర్తు చేస్తూ ఉంటారు। क्योंकि बलिहारी एक की है, గొప్పతనమంతా ఆ ఒక్కరిదే। जैसे बाप सारी दुनिया की खिदमत करते हैं, ఏ విధంగా బాబా ప్రపంచానికి అంతటికి కూడా సాయం చేస్తారు। పతితోं को पावन बनाते हैं, పతితుల్ని పావనంగా చేస్తారు బాబా। ऐसे बच्चे भी बाप समान खिदमतगार बन जाते हैं। అలాంటి పిల్లలు బాబాకు బాబా సమానంగా సేవ చేస్తారు। ओम शांति। पहले पहले बाप बच्चों को सावधानी देते हैं। ముందు బాబా పిల్లలకి హెచ్చరిస్తారు, यहाँ बैठते हो तो अपने को आत्मा समझ बाप के आगे बैठे हो। బాబా అడుగుతున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి బాబా ముందు కూర్చున్నామని అనుకుంటున్నారా? यह भी बुद्धि में लाओ कि हम बाप के आगे बैठे हैं, टीचर के आगे भी बैठे हैं। नंबर 1 बात है, మేము తండ్రి ముందు కూర్చున్నాము, టీచర్ ముందు కూడా కూర్చున్నాము। मुख्य विषय ఏంటి? नंबर 1 విషయము, हम आत्मा है, बाप भी आत्मा है, टीचर भी आत्मा है, गुरु भी आत्मा है। అంటే అన్ని సంబంధాల్లో కూడా ఆత్మ 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 అని గుర్తుపెట్టుకోవాలి। ఏకీ है ना, ఆ ఒకరే కదా। या नई बात तुम सुनते हो, కొత్త విషయం మీరు వింటున్నారు। तुम कहेंगे बाप हम तो कल्प कल्प का ये सुनाते हैं। బాబా కల్పకల్పము ఇవన్నీ చెప్తున్నారు। तो बुद्धि में यह याद रहे, बुद्धिలో మీకు గుర్తుండాలి। बाप पढ़ाते हैं, हम आत्मा इन ఆర్గాన్స్ ద్వారా सुनती है। బాబా చదివిస్తుంటారు, మనం ఆత్మ ఈ యొక్క అవయవాలతో, ఈ నోటితో వింటూ ఉంటాం అన్నమాట, చెవులతో వింటుంటాం అన్నమాట। यह ज्ञान इस समय की तुम बच्चों को मिलते हैं, ऊंचे से ऊंच भगवान द्वारा, ऊंचे से ऊंच भगवान द्वारा। यह सभी आत्माओं का बाप है, इन अंदर की तंड्री, वह सभी आत्माओं का बाप है जो वर्षा देते हैं। क्या ज्ञान देते हैं? अंदर की तंड्री అయిన వారసత్వం ఇస్తారు। ఏం జ్ఞానం ఇస్తారు? सबकी सदगति करते हैं, यानी घर ले जाते हैं। कितने को ले जाएंगे? बाबा ఎంతమందిని తీసుకెళ్తారు? ये सब तुम जानते हो। मच्छरों सदृश सभी आत्माओं को जाना है। దోమల గుంపుల్లాగా ఆత్మలందరూ వెళ్ళిపోవాల్సిందే। सतयुग में एक ही धर्म, पवित्रता, सुख शांति सब रहता है। సత్యుగంలో ఒకే ధర్మము, పవిత్రత, సుఖ శాంతి అన్నీ ఉంటాయి। तुम बच्चों को चित्र पर समझाना बहुत सहज है। మీకు ఈ చిత్రాల గురించి చెప్పడం చాలా సులభము। बच्चे भी नक्शे पर समझा जाते हैं ना, పిల్లలు కూడా నైసర్గిక స్వరూపం మీద అర్థం చేసుకుంటారు కదా। ఇంగ్లాండ్ है यह है, फिर यह याद पड़ जाता है।
ఫలానా దేశం ఫలానా చోట ఉంది ఇవన్నీ చూపిస్తే వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఏ भी ऐसे है, ఇక్కడ కూడా అంతే అంటున్నారు బాబా. ఏకైక స్టూడెంట్కో సమझाना होता है. ఒక్కొక్క విద్యార్థికి చెప్పడం జరుగుతుంది. మహిమా भी एक की है, గొప్పతనం కూడా ఆయన ఒక్కడిదే. శివాయ నమః, ఊంచేతే ఊంచి భగవాన్, పరమోన్నతుడైన భగవంతుడు ఆయన ఒక్కడికే నమస్కారం. రచత బాప్ ఘర్ కా బడా హోతా హై, సృష్టికర్త ఇంటికి తండ్రి పెద్దవాడు కదా. హద్కే యహ్ హై సారే బేహద్కే ఘర్ కా బాప్. లౌకికంలో తండ్రి ఎట్లా గొప్పవాడో ఇంటికి, ఇక్కడ అనంతమైన తండ్రి ఈ సృష్టికి ఈ తండ్రి గొప్పవాడు అనమాట. యహ్ ఫిర్ టీచర్ भी है, ఈయన తండ్రి కాదు టీచర్ కూడాను. तुमको पढ़ाते हैं तो तुम बच्चों को बहुत खुशी रहनी चाहिए, మీకు చాలా సంతోషం ఉండాలి. तुम स्टूडेंट भी रायल हो, మీరు విద్యార్థులు కూడా చాలా గొప్పవాళ్ళు. బాప్ कहते हैं मैं साधारण तन में आता हूँ, నేను సాధారణమైన తనువులో వస్తాను. ప్రజాపిత బ్రహ్మ भी जरूर यहाँ चाहिए, ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉండాలి. ఉన్ బిగర్ కామ్ కైసే చల్ సక్తా, ఆయన లేకుండా పని ఎలా నడుస్తుంది. और जरूर बुजुर्ग ही चाहिए, అది కూడా వృద్ధుడే కావాలి. క్యూంకి అడాప్టెడ్ హేనా, దత్తత తీసుకోవడం జరుగుతుంది. తో బుజుర్గ్ चाहिए. కృష్ణతో బచ్చే బచ్చే బోల్ న సకే, కృష్ణుడు అందరినీ పిల్లలు అని సంబోధించలేరు అంటున్నారు బాబా. బుజుర్గ్ శోభతా హై, వృద్ధుడైతేనే దానికి రాణిస్తుంది. బచ్చోంకో తోడే హీ కోయి బాబా కహెంగే, పిల్లల్ని పట్టుకుని ఎవరన్నా తండ్రి అంటారా బాబా అంటారా. తో బచ్చోంకో భీ బుద్ధి మే ఆనా చాహియే హమ్ కిస్కే ఆగే బైఠే హై, పిల్లలు కూడా బుద్ధిలో ఈ విషయం ఉండాలి, మేము ఎవరి ముందు కూర్చున్నాము. బుజుర్గ్ అందరి మే ఖుషీ भी होनी चाहिए, ఆ విషయం తలుచుకుంటే మీకు లోపల సంతోషం ఉండాలి. స్టూడెంట్ కహా भी बैठे होंगे उनकी बुद्धि में बाप भी याद आता है, విద్యార్థి ఎక్కడైనా కూర్చోవచ్చు కాక కానీ బుద్ధిలో బాబా జ్ఞాపకం వస్తారు. టీచర్ भी याद पड़ता है, తండ్రి కాదు టీచర్ కూడా గుర్తొస్తారు. उनको तो बाप अलग टीचर अलग होता है, బయట వాళ్ళకైతే తండ్రి వేరుగా జ్ఞాపకం వస్తాడు, టీచర్ వేరుగా జ్ఞాపకం వస్తాడు. तुम्हारा तो एक बाप ही टीचर सदगुरु है, ये बाबा भी तो स्टूडेंट है. ब्रह्मा बाबा కూడా విద్యార్థి కదా శివ బాబాకు. పढ़ रहे हैं, చదువుకుంటున్నారు. ఆయన సిర్ఫ్ లోన్ పర్ రథ దియా హువా హై, ఆయన కేవలము లోన్లో తన శరీరం అనే రథాన్ని ఇచ్చారు. और कोई फ़र्क नहीं, అంతకంటే ఏం తేడా లేదు. బాకీ తుమ్హారే మాఫిక్ హీ హై, ఆయన అన్నిటికంటే మీలాగానే ఆయన కూడాను. ఇన్కి ఆత్మ भी यही समझती है जो तुम समझते हो, ఈయన ఆత్మ కూడా అదే అనుకుంటుంది మీరేమనుకుంటున్నారు. బలిహారీ హై హీ एक ही, उनको ही प्रभु ईश्वर कहते हैं, ఆయన్నే ప్రభు ఈశ్వర అంటారు. ये भी कहते हैं अपने को आत्मा समझ, एक परमात्मा को याद करो, అందుకే ఆయన నేను ఆత్మ అనుకొని మీరు పరమాత్మను గుర్తు చేయండి అంటున్నారు. బాకీ సబ్ సూక్ష్మ వస్తువులు దేహదారియంకో భూల్ జాओ, మిగతా సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ ఏ దేహదారులనైనా కానీ మర్చిపోండి. తుమ్ శాంతిధామ్కే రహనే వాలే హో, ఈ విషయం గుర్తుంచుకోండి, మేము శాంతిధామంలో ఉండేవాళ్ళము. తుమ్ హో బేహద్కే పాటదారి, ఈ అనంతమైన విశ్వ నాటకంలో పాత్రధారులు మీరు. ఏ బాతే ఔర్ కోయి భీ నహీ జాంతే, ఈ విషయాలు మరెవరికి తెలియదు. దునియా భర్ మే కిస్కో పతా నహీ, ప్రపంచంలో మరెవరికి తెలియదు. యహా జో ఆతే హై ఓ సమజ్తే హై, ఇక్కడికి వచ్చే వాళ్ళకే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. और बाप भी सर्विस में आते जाते हैं, బాబా కూడా సేవలో వస్తూ పోతూ ఉంటారు. ఈశ్వరీయ ఖిదమత్గార్ టైరేనా, ఆయన అందరూ కూడా ఈశ్వరుడికి సేవ చేసేవాళ్లే కదా, సహాయం చేసేవాళ్లే కదా. బాప్ भी आए हैं ఖిదమత్ करने, శివబాబా కూడా ఎందుకు వచ్చారు, మనందరికీ సేవ చేయడానికి వచ్చారు. పతితోంకో పావన్ బనానేకి ఖిదమత్ కర్తే, ఏం సేవ చేస్తారు అంటే పతితాత్మలను పావనం చేసే సేవ చేస్తారు. రాజ్య గవాకర్ ఫిర్ జబ్ దుఖీ హోతే హై, రాజ్యాన్ని పోగొట్టుకొని దుఃఖితులవుతారు. తో బాప్ కో బులాతే హై, అప్పుడే బాబాని పిలుస్తారు. జిస్నే రాజ్య దియా ఉన్కో హీ బులాయేంగే, ఎవరైతే రాజ్యాన్ని ఇచ్చారో వాళ్ళనే పిలుస్తారు. తుమ్ బచ్చే జాన్తే హో బాప్ సుఖధాम का मालिक बनाने आए हैं, दुनिया में यह किसको पता नहीं है तो सब भारतवासी एक धर्म के, यह भी मुख्य, यह है ही मुख्य धर्म. ఏది ముఖ్యమైన ధర్మము, ఆది సనాతన ధర్మం. సో జరూర్ జబ్ నా హో తబ్ తో బాప్ ఆకర్ స్థాపన కరి, అది లేనప్పుడే కదా ఆయన వచ్చి దాన్ని స్థాపన చేసేది. బచ్చే సమझते हैं भगवान किसको, जिसको सारी दुनिया अल्लाह गाड कहा पुकारते हैं,
ఆయన్ని ప్రపంచమంతా కూడా భగవంతుడా అల్లా అని పిలుస్తున్నారు. ఓ యహా డ్రామా అనుసార్ కల్ప పహలే మాఫీ కాయే హే, కానీ డ్రామా ప్రకారంగా ఆయన గత కల్పంలో లాగా ఇక్కడ వచ్చేశారు. యహ హై గీతా కా ఎపిసోడ్ జిస్మే బాబా ఆకర్ స్థాపన కర్తే హే. ఇది గీతాయుగం నడుస్తోంది, ఇక్కడే బాబా వచ్చి స్థాపనా కార్యం చేస్తారు. గాయా భీ జాతా హై బ్రాహ్మణ్ ఔర్ దేవీ దేవత. క్షత్రియ नहीं कहते, బ్రాహ్మణులే దేవీ దేవతలు అవుతారు, క్షత్రియులని అన్నారు. బ్రాహ్మణ్ దేవీ దేవత నమః कहते हैं, అందుకే బ్రాహ్మణ దేవీ దేవత నమస్కారం అంటారు. क्योंकि क्षत्रिय तो फिर भी 2 कला कम हो गए ना. క్షత్రియులంటే మళ్ళీ 2 కళలు తక్కువైన వాళ్ళు కదా. ఏ హై పురాణే సే పురాణీ దునియా, ఫిర్ నయే తే నయీ దునియా మే జాయింగే. ఇది అతి పాత ప్రపంచం, మళ్ళీ కొత్త ప్రపంచానికి వెళ్తాం మనం. హమ్ అబ్ ఉస్ దునియా మే జాతే హై, తబ్ తో బచ్చే कहते हैं हम नर से नारायण बनते हैं. ఆ ప్రపంచంలోకి వెళతాం కనుక మనము పిల్లలు ఏమంటారు, మేము నరుడు నారాయణ అవుతాము. పరంతు నారాయణకి కోయి జీవన్ కహానీ తో హై నీ, నారాయణ యొక్క చరిత్ర అంటూ ఏమీ లేదు. ज्ञान की बातें तो बहुत है ना, इसलिए 7 రోజు दिए जाते हैं. జ్ఞానం విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి 7 రోజులు టైం తీసుకోవడం జరుగుతుంది. 7 రోజు బట్టి మే రహనా పడే, 7 రోజులు బట్టీలో ఉంటే. పరంతు ఐసే భీ నహీ యహా బట్టీ మే రహనా హై, అలాగని ఇక్కడే కూర్చోవాలని కాదు. ఐసే తో ఫిర్ బట్టీ కా బహానా కర్ బహుత్ ఢేర్ ఆ జాయే. ఇలా అనేసరికి అందరూ బట్టి వంకబెట్టి వచ్చి ఇక్కడే కూర్చుంటారు. పడాయి సవేరే ఔర్ షామ్కు హోతీ హై, చదువు అనేది ఉదయము సాయంకాలమే ఉంటుంది. దోపహర్ మే వాయుమండల్ ఠీక్ నహీ హోతా, మధ్యాహ్నం పూట వాతావరణం అంత బాగుండదు. రాత్రి కా భీ 10 से 12 తక్ బిల్కుల్ ఖరాబ్ టైం హై, రాత్రికి కూడా 10 నుంచి 12 వరకు పూర్తిగా సమయం బాగుండదు వాతావరణం. యహా తుమ్ బచ్చోం కో భీ మెహనత్ కర్నీ హై, ఇక్కడ మీరే శ్రమ పడాలి. యాద్ మే రహ సతో ప్రధాన్ బననేకి, ఏ విషయంలో అంటే బాబా జ్ఞాపకంలో ఉండి సతో ప్రధానం కావడానికి. వహాతో సారా దిన్ కామ్ దందే మే రహతే హో, బయటైతే అంతా పనులు వ్యవహారాల్లో ఉంటారు. ఐసే భీ బహుత్ హోతే హై జో దందా దోరీ కర్తే ఫిర్ పడితే భీ హై, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా చదువుకుంటారు. జాస్తి అచ్చి నౌకరీ కర్నేకి లియే, మంచి ఉద్యోగం చేయడం కోసం చదువుకుంటారు కదా. యహా భీ తుమ్ పढ़ते हो तो టీచర్ కో యాద్ కర్నా పడే జో పడాతే హై, ఇక్కడ మీరు చదువుకుంటున్నారు అంటే టీచర్ని గుర్తు చేయాలి కదా, మళ్ళీ టీచర్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. చదివిస్తున్నారు కదా, అచ్చా టీచర్ సమజ్ కర్ హీ యాద్ కరో, పోనీ టీచర్ అనుకొని గుర్తు చేయండి. తో భీ తీనో హీ ఇకట్టే యాద్ ఆ జాతే, అయితే కూడా ముగ్గురు ఒకటేసారి గుర్తొస్తారు. బాప్ టీచర్ గురు तुम्हारे लिए बहुत सहज है, तो झट याद आने चाहिए. ये हमारा बाबा भी है, टीचर और गुरु भी है. ऊंचे ते ऊंच बाप है जिससे हम स्वर्ग का वर्षा ले रहे हैं. పరమోన్నతుడైన పరమాత్మ స్వర్గ వారసత్వం తీసుకుంటారు. हम स्वर्ग में जरूर जाएंगे, స్వర్గ की స్థాపన జరూర్ హోనీ హై, మనం స్వర్గానికి తప్పకుండా వెళ్తాము, స్వర్గ స్థాపన తప్పకుండా జరిగేదే ఉంది. तुम पुरुषार्थ सिर्फ करते हैं ऊंच पद पाने के, ఉన్నత పదవి పొందడానికే మీరు పురుషార్థం చేస్తారు. ఏ भी तुम जानते हो, మనుషుం కో भी పతా పడేగా, మీకు తెలిసింది మనుషులు కూడా అర్థమవుతుంది. తుమారా ఆవాజ్ ఫైల్తా రహేగా, మీరు చెప్పే విషయాలు అందరికీ చేరుతాయి. తుమ్ బ్రాహ్మణం కా అలౌకిక ధర్మ హై, మీ బ్రాహ్మణుల యొక్క అలౌకిక ధర్మం ఏంటి? శ్రీమత్ పర్ అలౌకిక సేవా మే తత్పర్ రహనా, శ్రీమతం ప్రకారము अलौकिक సేవలో నిమగ్నం అవ్వడం. यह भी मनुष्यों को पता पड़ जाएगा कि तुम श्रीमत पर कितना ऊंच काम कर रहे हो, మీరు శ్రీమతం ప్రకారం ఎంత గొప్ప పని చేస్తున్నారు. తుమారే జైసి अलौकिक సర్వీస్ కోయి కర్ న సకే, మీలాగా అలౌకిక సేవ మరెవరూ చేయలేరు. तुम ब्राह्मण धर्म वाले ही ऐसा कर्म करते हो, బ్రాహ్మణ ధర్మం వాళ్ళైన మీరే ఇలాంటి పని చేయగలుగుతారు. तो ऐसे कर्म में लग जाना चाहिए, అలాంటి పనికి మీరు పూనుకోవాలి. इसमें ही बिजी रहना चाहिए, ఇందులోనే తీరిక లేకుండా ఉండాలి. बाप भी बिजी रहते हैं ना, तुम राजधानी स्थापन कर रहे हो, वो तो पंचायत मिलकर सिर्फ पालना करती रहती है, అక్కడ పంచాయతీ అందరు కలుసుకొని పాలన చేస్తారు. यहाँ तुम गुप्त वेश में क्या कर रहे हो, మీరు ఇక్కడ గుప్తంగా ఉండి ఏం పని చేస్తున్నారు? तुम राजधानी स्थापन कर रहे हो,
మీరు రాజధాని స్థాపన చేస్తున్నారు. తో పంచాయత్ అన్నోన్ వారియర్స్ నాన్ వైలెన్స్, అంటే మీరు గుప్తమైనటువంటి సేన అన్నమాట, ఎవరికి తెలియదు, గూఢచారుల్లాగా. ఇంకా అర్థబీ కోయి సమస్తే నహి, అన్నోన్ వారియర్స్ అంటే కూడా చాలామందికి అర్థం తెలియదు. తుమ్ హో డబల్ అహింసక్ సేన, మీరు డబల్ అహింస పాటించేటువంటి సైన్యం. బడీ హింసతో యహ వికార్ కీ హై, పెద్ద హింస అంటే ఏంటి? కామ వికారం. జో పతిత్ బనాతీ హై, ఇన్కో హీ జీతనా హై, దీన్నే జయించాలి. భగవాన్ వాచ్ కామ మహాశత్రు హై, భగవంతుడు ఏం చెప్తున్నారు? కామం పరమశత్రువు అని. ఇన్ పర్ జీత్ పానే సే హీ తుమ్ జగజ్జీత్ బనేంగే. యह లక్ష్మీ నారాయణ జగజ్జీత్ హైనా, లక్ష్మీనారాయణ జగత్తును జయించారు కదా. భారత్ జగజ్జీత్ థా, యహ్ విశ్వకే మాలిక్ కైసే బనే. ఒకసారి భారతదేశము ప్రపంచాన్ని జయించింది, మరి ఏ విధంగా అది విశ్వ యజమాని అయ్యింది? యహ్ భీ బాహర్ వాలే సమజ్ న సకే, ఇది కూడా ఎవరు అర్థం చేసుకోలేరు బయట వాళ్ళు. ఈ సమజనే మీ బుద్ధి బడి విశాల్ చాహియే, దీన్ని గ్రహించుకోవడానికి విశాలమైన బుద్ధి కావాలి. బడే బడే ఇమ్తిహాన్ పడ్నే వాళ్ళకి విశాల బుద్ధి హోతీ హై, గొప్ప గొప్ప పరీక్షలు పాస్ అయ్యే వాళ్ళకి తెలివైన బుద్ధి ఉంటుంది అంటున్నారు. తుమ్ శ్రీమత్ పర్ అప్నా రాజ్య స్థాపన కర్తే హో, శ్రీమతం ప్రకారం మీరు మీ రాజ్య స్థాపన చేస్తారు. तुम किसको भी समझा सकते हो विश्व में शांति थी ना और कोई राज्य नहीं था. स्वर्ग में शांति हो न सके, స్వర్గంలో శాంతి అనేది ఉండదు. బహిష్తుకో కహతే హీ హై గార్డెన్ ఆఫ్ అల్లా, స్వర్గాన్ని ఏమంటారు? భగవంతుడి యొక్క ఉద్యానవనం అంటారు. సిర్ఫ్ బగీచా తోడి హీ హోగా, కేవలం అది ఉద్యానవనంగా ఉంటుందా? మనిషి హీ చాయ్యేనా, అక్కడ మనుషులు కూడా ఉంటారు కదా. అవి తుమ్ బచ్చే జాన్తే హో హమ్ బహిష్తుకే మాలిక్ బన్ రహీ హై, ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? మేము ఆ స్వర్గానికి యజమాని అవుతున్నామని. తుమ్ బచ్చోంకు కిత్నా నషా రానే చాహియే ఔర్ ఉంచ్ ఖ్యాల్ హోనా చాహియే, నషా ఉండాలి మీకు, ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి మీకు. తుమ్ బాహర్కే కోయి భీ సుఖకో నహీ చాహతే హో, మీరు బాహ్యమైన సుఖాలను ఏవి కోరుకోవడం లేదు మీరు. ఇస్ సమయ తుమ్కో బిల్కుల్ సింపుల్ రహనా హై, ఇప్పుడు మీరు చాలా సాధారణంగా ఉండాలి. అభి తుమ్ ససుర్ ఘర్ జాతే హో, యహ్ హై పియర్ గారు, మీరు అత్తగారింటికి వెళ్ళబోతున్నారు, ఇప్పుడు ఉన్నది మీరు పుట్టింట్లో. యహా తుమ్మే డబల్ పితాయే మిలి, ఇక్కడ మీకు ఇద్దరు తండ్రులు దొరికారు. ఏక నిరాకార్ ఊంచేతే ఊంచ్, దూసరా ఫిర్ సాకార్ వహ భీ ఊంచేతే ఊంచ్, ఒకరు నిరాకారుడు, మరొకరు సాకారంలో, ఆయన కూడా ఇద్దరు ఉన్నతులే. అభి తుమ్ ససుర్ ఘర్ విష్ణుపురి మే జాతే హో, ఉన్కో కృష్ణపురి నహీ కహెంగే, అంటే విష్ణుపురి అంటారు, వెళ్తున్నారు కదా, దాన్ని కృష్ణపురి అనడానికి లేదు. బచ్చోంకి పురి నహీ హోతి, పిల్లలకు నగరం అంటూ రాజధాని అంటూ ఉండదు. విష్ణుపురి అర్థాత్ లక్ష్మీనారాయణకి పురి, విష్ణుపురి అంటే లక్ష్మీనారాయణ ఇద్దరు రాజ్యం చేసే రాజధాని నగరం. తుమారా హై రాజ్యోగ్ తో జరూర్ నర్సే నారాయణ బనేంగేనా, తప్పకుండా మీరు నరుడు నారాయణ అవుతారు కదా. తుమ్ బచ్చే హో సచ్చే సచ్చే ఖుదాయి ఖిద్మత్గార్, మీరెవరు? నిజమైనటువంటి భగవంతుడి యొక్క సేవకులు. బాబా సచ్చా ఖుదాయి ఖిద్మత్గార్ ఉసే కైతే, బాబా నిజమైన సేవకులు అని ఎవరినంటారు? కమ్సే కమ్ 8 గంట ఆత్మాభిమాని రహనేకా పురుషార్థ కర్తే, కనీసం 8 గంటలు ఆత్మాభిమానీయ పురుషార్థం చేసేవాళ్ళని అంటారు. కోయి కర్మబంధన్ నా రహే తబ్ ఖిద్మత్గార్ బన్ సక్తే హో, ఎలాంటి కర్మబంధన లేనప్పుడే మీరు బాబా సేవకు సాయం చేయగలుగుతారు. और కర్మాతీత అవస్థ हो सकती है, అప్పుడే మీకు కర్మాతీత స్థితి అవుతుంది. నర్సే నారాయణ బననా హై తో కర్మాతీత అవస్థ జరూర్ चाहिए, నరుడు నారాయణుడు కావాలి అంటే కర్మాతీత స్థితి కావాలి. కర్మబంధన్ హోగా తో సజా ఖానీ పడే, కర్మబంధన్ ఉంటే పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. బచ్చే ఖుద్ సమస్తే హై యాద్కి మెహనత్ బడి కడి హై, పిల్లలకు అర్థమైంది కదా, ఈ బాబాని జ్ఞాపకం చేయటం అనేది చాలా కఠినమైన విషయం. యుక్తి బహుత్ సహజ్ హై, ఉపాయం చాలా సింపుల్గా ఉంటుంది. సిర్ఫ్ బాప్కో యాద్ కర్నా, కేవలం ఆ తండ్రిని ఒక్కడనే గుర్తు చేయండి. భారత్ కా ప్రాచీన యుగం మషూర్ హై, అందుకే భారతదేశం యొక్క ప్రాచీన యుగం చాలా ప్రసిద్ధి పొందింది. యోగకే లియే హీ నాలెడ్జ్ హై, యోగం కోసమే కదా జ్ఞానం అంతాను. జో బాప్ ఆకర్ సిక్లాతే హై, అందుకే బాబా వచ్చి జ్ఞానం నేర్పిస్తున్నారు. కృష్ణ కోయి योग तोड़े ही सिखलाते, కృష్ణుడు యోగం నేర్పిస్తారా? కృష్ణకో ఫిర్ స్వదర్శన్ చక్ర దే దియా హై, కృష్ణుడికి స్వదర్శన్ చక్రం ఇచ్చారు. మళ్ళీ
यह भी चित्र कितना रांग है, ఈ చిత్రం కూడా కరెక్ట్ కాదు. అవి తుమ్కో కోయి చిత్ర ఆది भी याद नहीं करना है. మీరు ఏ చిత్రాలు గుర్తు చేయొద్దు అంటున్నారు బాబా. सब कुछ భూలో, అన్నీ మర్చిపోండి. కోయి మీ బుద్ధి నా జాయి, దేని మీద మీ బుద్ధి పోవడానికి వీల్లేదు. లైన్ క్లియర్ చాహియే, బుద్ధి లైన్ స్పష్టంగా ఉండాలి అంటున్నారు బాబా. यह है पढ़ाई का समय, చదువుకునే సమయం కదా. दुनिया को भूल अपने को आत्मा समझ और बाप को याद करना है, तभी पाप नाश होंगे. ప్రపంచానంతా మర్చిపోయి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని తండ్రిని గుర్తు చేస్తే కదా మీ పాపాలన్నీ నశించేది. బాప్ कहते हैं पहले पहले तुम अशरीरी आए थे. మీకు గుర్తుందా, మీరు వచ్చేటప్పుడు ఆత్మ ఒకటే వచ్చింది శరీరం లేకుండా. फिर तुमको जाना है, మళ్ళీ తిరిగి అలాగే వెళ్ళాలి. तुम ఆల్రౌండర్ హోనా, మీరు ఈ చక్రంలో మొత్తం పాత్ర నటిస్తారు కదా. होते हैं हद के యాక్టర్స్, బయట అయితే ఒక లిమిటెడ్ యాక్టర్స్ ఉంటారు వాళ్ళు. तुम हो बेहद के, మీరు సృష్టికందరికీ పాత్రధారులు. अभी तुम समझते हो हमने अनेक बार पाठ बजाया है. మీకు తెలుసు కదా, ఇప్పుడు మీరు ఎన్నోసార్లు పాత్ర నటించారు. అనేక బార్ తుమ్ బేహద్కే మాలిక్ బంతే హో, మీరు ఎన్నోసార్లు ఈ అనంతమైన విశ్వానికి యజమాని అయ్యారు. ఇస్ బేహద్కే నాటక్ మే ఫిర్ చోటే చోటే నాటక్ भी అనేక బార్ చల్తే रहते. ఈ అనంతమైన నాటకంలో చిన్న చిన్న నాటకాలు ఎన్నో నడుస్తూ ఉంటాయన్నమాట. सतयुग से कलयुग तक जो कुछ हुआ है वह रिपीट होता रहता है. సత్యుగం నుండి కలియుగం వరకు ఏమేం జరుగుతూ వచ్చిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంటుంది. ఆ ऊपर से लेकर अंत तक तुम्हारी बुद्धि में है, పైనుండి ఆఖరి వరకు కూడా మీ యొక్క ఈ యొక్క జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఏంటది? మూలవతన్, సూక్ష్మవతన్ और सृष्टि का चक्र, बस और कोई धाम से तुम्हारा काम नहीं. ఇవే మీ బుద్ధిలో ఉండవలసినవి, మరి వేరే వాటితో మీకేం పని లేదు. తుమారా ధర్మ బహుత్ సుఖ దేనే వాలా హై, మీ ధర్మం అనేది చాలా సుఖాన్ని ఇస్తుంది. ఉన్కా జబ్ సమయ ఆయేగా తబ్ వహ ఆయేగా, ఆ టైం వస్తే అన్నీ ఆయన వస్తారు. నంబర్ వార్ జైసే జైసే ఆయే హై ఐసే హీ ఫిర్ జాయింగే, అందరూ ఏ విధంగా వచ్చారో ఆ విధంగానే వెళ్ళిపోతారు. ఫిర్ ఔర్ ధర్మ కా క్యా వర్ణన్ కరేంగే, వేరే ధర్మాల వాళ్ళ గురించి ఏం వర్ణించమంటారు. తుమ్కో సిర్ఫ్ ఏక్ హీ యాద్ రహనీ చాహియే, మీకు ఒకటే బాబా జ్ఞాపకం ఒకటే ఉండాలి. చిత్ర ఆది ఏ సబ్ భూల్ కర్ ఏక్ బాప్కో యాద్ కర్నా హై. ఈ విగ్రహాల యొక్క చిత్రాల యొక్క వీటన్నిటిని కూడా మర్చిపోయి బాబాని జ్ఞాపకం చేయండి. బ్రహ్మ విష్ణు శంకర్ కోబీ నెయ్యి, త్రిమూర్తులను కూడా గుర్తు చేయొద్దు. సిర్ఫ్ ఏకో, కేవలం ఒక బాబాని మాత్రమే గుర్తు చేయండి. वो समझते हैं परमपिता परमात्मा लिंग है, వాళ్ళు ఏమనుకుంటారు భగవంతుడు లింగము. अब लिंग समान कोई चीज़ हो कैसे सकते हैं, లింగ సమానంగా ఏదైనా వస్తువు ఉన్నదా పోనీ, భలా జ్ఞాన్ కైసే సునాయింగే, పోనీ ఉన్నా కానీ ఆ లింగం ఎట్లా జ్ఞానం చెప్పగలుగుతుంది చెప్పండి. क्या प्रेरणा से कोई लाउड स्पीकर रखेंगे जो तुम सुनेंगे, ప్రేరణతో లౌడ్ స్పీకర్ పెడతారు మీరు వింటారనుకుంటున్నారా. ప్రేరణ से तो कुछ होता नहीं, ప్రేరణతో ఏదీ కాదు. ऐसे नहीं, శంకర్ को प्रेरते हैं, శంకరుని ప్రేరేపించారు. ये सब ड्रामा में पहले से ही नूंदा है, ఇవన్నీ డ్రామాలో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాయి. వినాష్తో హోనే కా హి, వినాశనం తప్పకుండా జరిగేదే ఉంది. జైసే తుమ్ ఆత్మాయే శరీర్ ద్వారా బాత్ కర్తీ హో, మీరు ఈ శరీరంతో మాట్లాడుతున్నారు కదా, వైసే పరమాత్మ भी तुम बच्चों से बात करते, అదేవిధంగా పరమాత్మ బాబా మనందరితో మాట్లాడతారు. ఉన్కా పాఠ హి దివ్య అలౌకిక హై, ఆయన పాత్ర దివ్యమైంది అలౌకికమైంది. పతితోంకు పావన్ బనానే వాలా ఏక్ హీ బాప్ హై, పతితుల్ని పావనం చేసేవాడు తండ్రి ఒక్కడే. कहते हैं मेरा పాఠ సబ్సే న్యారా హై, ఆయన ఏమంటున్నారు నా పాత్ర అందరికంటే కూడా అతీతమైంది అంటున్నారు. కల్ప పహలే జో ఆయే హోంగే వహ ఆతే రహేంగే, గత కల్పంలో ఎవరు వచ్చారో వాళ్ళే వస్తూ ఉంటారు. జో కుచ్ భీ పాస్ట్ హువా డ్రామా, ఏం జరిగినా అది డ్రామానే. ఇస్మే జరా భీ ఫరక్ నే, ఇందులో ఏమాత్రము తేడా రాదు అంటున్నాడు బాబా. ఫిర్ పురుషార్థ కా ఖ్యాల్ రఖనా హై, ఇంకా మా పైనుండి మీరు ఎలా ప్రయత్నం చేసుకోవాలో ఆలోచించుకోవాలి. ऐसे नहीं డ్రామా అనుసార్ హమారా కమ్ పురుషార్థ చల్తా హై, అలా కాదు డ్రామా ప్రకారంగా మాది తక్కువ పురుషార్థం ఉంది. వీరితో పదవి కమ్ హో పడేగా, మీ ఇష్టము, అలాంటప్పుడు పదవి కూడా తక్కువైపోతుంది. పురుషార్థకు తేజ్ కర్నా చెయ్యి, పురుషార్థాన్ని తగ్గించుకోవాలి కదా, తీవ్రం చేసుకోవాలి కదా. డ్రామా పర్ చోడ్ నహీ దేనా, డ్రామాలో ఏది ఉంటుందో అవుతుందని వదిలిపెట్టకండి. అప్నే పాటకు దేఖ్తే రహో, మీ పాత్ర ఎలా నడుస్తుంది గమనిస్తూ ఉండండి. బడాతే రహో, పెంచుకుంటూ ఉండండి. నోట్ రఖో హమారా
చార్ట్ बढ़ता जाता है. మా యొక్క దినచర్య వృద్ధి అవుతుందా లేదా అని రాసుకుంటూ ఉండండి. కమ్తో నహీ హోతా, తగ్గిపోవడం లేదు కదా. बहुत खबरदारी चाहिए. ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. यहाँ तुम्हारा है ब्राह्मणों का संग. ఇక్కడ మీది బ్రాహ్మణుల యొక్క సాంగత్యం. బాహర్ మే సభీ హై కుసంగ్. బయటికి వెళ్ళారంటే అంతా చెడు సాంగత్యమే. ఓ సభీ ఉల్టీ హీ సునాతే, వాళ్ళన్నీ వ్యతిరేకమైన విషయాలే చెప్తూ ఉంటారు. అబ్ బాప్ తుమ్కో కుసంగ్ సే నికాల్తే. అందుకని బాబా మిమ్మల్ని ఈ చెడు సాంగత్యం నుంచి బయటకు తీశారు. మనుష్యోనే కుసంగమే ఆకర్ అప్నా రహన్ సహన్ అప్ని పైర్వాయి షాదీ సబ్ బదల్ది. ఈ మనుషులు ఏం చేశారు, చెడు సాంగత్యంలో వచ్చి వాళ్ళ వేషభూషలు, ఆచార వ్యవహారాలు అన్నీ కూడా మార్చుకున్నారు. దేశ్ వేష్కి బదల్ దియా హై. ఏవి జైసే అప్నే ధర్మకి ఇన్సల్ట్కి, ఈ విధంగా చేయడము మన ధర్మాన్ని మనం అవమానించుకోవడము అంటున్నారు బాబా. దేకో కైసే కైసే బాల్ బనాతే, ఏ విధంగా కేశాలంకరణ చేసుకుంటారు. దేహాభిమానం హో జాతా హై నా, దీనివల్ల దేహాభిమానం వస్తుంది. 100-150 రూపాయ దేతే హై సిర్ఫ్ బాల్ బనానేకి, కేవలము ఈ యొక్క అలంకరణ చేసుకోవడానికి 100-150 రూపాయలు ఇస్తారు. इसको कहा जाता है అతి దేహాభిమానం. ఇలా డబ్బులు ఇచ్చి చేయించుకోవడం అనేది చాలా దేహాభిమానం ఎక్కువ ఉండడం వల్ల. ఓ ఫిర్ కభీ జ్ఞాన్ ఉఠా న సకే, వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని తీసుకోలేరు. బాబాకి అయితే హై బిల్కుల్ సింపుల్ బనో, పూర్తిగా సాధారణంగా ఉండండి. ఊంచి సాడీ పెహన్నే సే భీ దేహాభిమాన్ ఆతా హై. మంచి చీర కట్టుకుంటే దేహాభిమానం వస్తుంది. దేహాభిమాన్ తోడనే కే లియే సబ్ హల్కా కర్ దేనా హై. దేహాభిమానాన్ని వదిలించుకోవడానికి అన్ని సింపుల్గా ఉంచుకోవాలి. అచ్చీ చీజ్ దేహాభిమాన్ మేలాది, మంచి మంచి వస్తువులు ఏవైనా కానీ దేహాభిమానంలో తీసుకొస్తాయి. తుమ్ ఇస్ సమయ వనవాహమే హోనా, మీరు ఇప్పుడు వనవాసంలో ఉన్నారు కదా. హర్ చీజ్ సే మోహ హటానా, ప్రతి వస్తువు పైన మీరు మోహాన్ని వదిలించుకోవాలి. బహుత్ సాధారణ రహనా హై, చాలా సింపుల్గా ఉండాలి అంటున్నారు. షాదీ ఆది మే బల్ రంగీన్ కపడే ఆది పెహన్కర్ జావో, తోడు నిభానే అర్ధ పెహన్నా. అందుకని పెళ్ళిళ్ళకి వాటికి వెళితే గృహస్థులు ఏం చేయాలి, రంగు బట్టలు వేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళతో సంబంధాలు నిలబెట్టుకోవాలి కనుక. మీరు ఘరమే ఆకరి బుతార్ దేనా, ఇంటికి రాగానే వాళ్ళ సింపుల్గా ఉండాలి. తుమ్కోతో వాణిసే పరే జానా హై, మీరు మాటలకు అతీతంగా ఉండాలి. వానప్రస్థి సఫేద్ పోష్మే హోతే హై, వానప్రస్థులు ఎప్పుడు కూడా శ్వేత వస్త్రాలతో ఉంటారు. తుమ్ ఏకేక్ ఛోటే బడే సబ్ వానప్రస్థి హో, ఇక్కడ చిన్న పెద్ద అందరూ వానప్రస్థులే. छोटे बच्चों को भी शिव बाबा की ही याद दिलानी है. చిన్నపిల్లలకు కూడా శివబాబా యొక్క జ్ఞాపకాన్ని ఇప్పించాలి. ఇస్మే హీ కళ్యాణ్ హై, ఇందులో కూడా మంచి ఉంది. బస్ హమ్కో అభి జానా హై శివ్ బాబా కే పాస్, మనం ఇప్పుడు అందరం శివబాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. అచ్చా मीठे मीठे सिखिलेदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सार सदा ध्यान रहे कि हमारी कोई भी चलन देहाभिमान वाली ना हो. ఎప్పుడు కూడా శ్రద్ధ పెట్టాలి, మా ప్రవర్తన ఎంత మాత్రం దేహాభిమానంతో కూడి ఉండకూడదు. बहुत सिंपल रहना है, చాలా సాధారణంగా ఉండాలి. కిసీ भी चीज़ में ममत्व नहीं रखना है, ఏ విషయంలో కూడా మమకారం పెట్టుకోవద్దు. కుసంగ్ సే అప్నీ సంభాల్ రఖనీ హై, చెడు సాంగత్యం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. యాద్కి మెహనత్ సే సర్వ కర్మబంధనం కో తోడ్ కర్మాతీత బన్నా హై, బాబాని జ్ఞాపకం చేసే విషయంలో కృషి చేస్తూ సర్వ కర్మ బంధనాల నుంచి వదిలించుకొని కర్మాతీతం కావాలి. कम से कम 8 घंटा आत्माभिमानी रह, सच्चा सच्चा खुदाई खिदमतगार बनना है. కనీసము 8 గంటల ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ నిజమైనటువంటి భగవంతుడి సేవకులు అవ్వాలి మీరు. वरदान सदा बेहद की स्थिति में स्थित रहने वाले बंधन मुक्त जीवन मुक्त भव. ఎప్పటికీ అనంతమైన స్థితిలో ఉంటూ బంధన ముక్తులై జీవన్ముక్తులు అవ్వండి అన్నారు బాబా. దేహాభిమాన్ హద్కి స్థితి హై, దేహాభిమానం అనేది ఇది ఒక స్థూలమైన స్థితి లాంటిది. దేహీ అభిమాని బన్నా యహ బేహద్కి స్థితి హై, ఆత్మాభిమాని స్థితి అనేది అనంతమైన స్థితి. देह में आने से అనేక కర్మకే బంధనోं में हद में आना पड़ता है. ఈ దేహంలో వచ్చారనుకోండి అనేకమైనటువంటి కర్మల్లో బంధనాల్లో అన్నిట్లో రావాల్సి వస్తుంది. लेकिन जब देही बन जाते हो, కానీ ఆత్మ అవుతారు, तो ये सब बंधन खत्म हो जाते हैं, మిగతా బంధనాలన్నీ కూడా సమాప్తమైపోతాయి.
जैसे कहा जाता है బంధన ముక్త ही జీవన్ ముక్త है అంటారు కదా, బంధన ముక్త అయిన వాళ్ళే జీవన్ముక్తం అవుతారు అని. ऐसे जो బేహద్ की స్థితి में स्थित रहते हैं, ఆ విధంగా ఈ అనంతమైన స్థితిలో ఉండేవాళ్ళే ఓ దునియాకే वायुमंडल वाइब्रेशन तमोगुणी वृत्तियाँ माया के वार इन सब से मुक्त हो जाते हैं. వీళ్ళంతా కూడా ఏంటి ఈ యొక్క బయట ప్రపంచం యొక్క వాతావరణము, వైబ్రేషన్స్, తమోగుణం యొక్క భావనలు, మాయ యొక్క దాడి నుంచి అన్నిటి నుంచి కూడా విముక్తి అయ్యి ఉంటారు. इसको ही कहा जाता है जीवन मुक्त स्थिति. దీన్నే జీవన్ముక్త స్థితి అంటారు. जिसका अनुभव संगम युग पर ही करना है. దీని యొక్క అనుభవాన్ని సంగమ యుగంలోనే చేసుకోగలగాలి మనము. స్లోగన్, निश्चय बुद्धि की निशानी है నిశ్చిత విజి और నిశ్చింత. నిశ్చయ బుద్ధి అంటే వాళ్ళ లక్షణం ఏముంటుంది? నిశ్చింత విజి అంటే మా విజయం తప్పకుండా అవుతుంది అని నిశ్చింతగా ఉండాలి. ఉన్కే పాస్ వ్యర్థ ఆ నహీ సక్తా, అలాంటి వాళ్ళకి వ్యర్థం అనేది రాదు. చ ఓం శాంతి. बाबा हमें दादी యొక్క పాయింట్, बाबा हमें रोज़ का यह స్లోగన్ देता कि बच्ची तेरे बाने सर्वके भला, నీ వలన అందరికీ మంచి జరుగుతుందని చెప్తారు. తేరీ చర్తి కళ మానా సర్వకా బల, నీ వృద్ధి కళలంటే అందరికీ మేలు జరుగుతుంది. తో మై హమేషా సోచ్తి కి, దాది ఏమంటున్నా, నేను ఎప్పుడు ఇలా ఆలోచిస్తాను, మేరా ఏకేక్ సెకండ్ కమాయి మే బీతే, ప్రతి క్షణము కూడా ఈ పుణ్య సంపాదనలో గడవాలి. ऐसे नहीं अलबेले होकर रात को सोया, అలాగా కాదు, నిర్లక్ష్యంగా అయిపోయి రాత్రికి నిద్రపోయాను, దిన్కో ఖాయా, పగలు తింటూ ఉన్నాను, అస్సా బెహలా నవ్వుకుంటూ సరదాగా గడిపేశాను, దిన్ రాత్ పూరా హువా, ఈ విధంగా రాత్రింబవళ్ళు గడిచిపోయినాయి. हमें तो आता कि यह संगम के थोड़े दिन कितने ना महान है. నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది ఈ సంగమయుగం యొక్క ఈ స్వల్ప సమయం, ఈ కొద్ది రోజులు ఎంత గొప్పవి అని అనిపిస్తుంది. ఏ గిన్తీకే దిన్ హై, ఇవి లెక్క పెట్టేటువంటి రోజులు కాదు. ఏ కితనీ వాల్యుబుల్ దిన్ హై, ఎంత విలువైన రోజులు. ఐసే సోచ్కర్ అందర్ హీ అందర్ సంపన్న బననేకి మెహనత్ కర్తీ హూ, అలా ఆలోచించుకుంటూ లోపల నేను పరిపూర్ణం కావాలనే శ్రమ పడుతుంటాను. లక్ష్య रहता है मुझे तो बाप समान कर्मातीत बनना ही है, నాకు లక్ష్యం ఉంటుంది, నేను బాబా సమానంగా కర్మాతీతం కావాలనే లక్ష్యం ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. जुड़ गई है मन की तार तुमसे, शक्तियाँ मिल रही अपार तुमसे, भाग्य के द्वारे खुले हमको हमारे मिले, आए जीवन में बहार तुमसे ओ बाबा. जुड़ गई है मन की तार तुमसे, शक्तियाँ में